నిన్న టీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ చూడటానికి వెళ్ళారు. ఏం లేదు, జర్ర అంతా అయింది అంటారు వాళ్ళంతా. ఏంటి సార్ ఆ కథ? ఏం జరుగుతుందంట? పగుళ్ళు అనేవి ఒక 2 పిల్లలకైతే ఇంత హంగామనా? అది సిగ్గు శరం ఏమైనా ఉంటే, సిగ్గు శరం లజ్జ మనిషి లోపల శరీరంలో రక్తం ప్రవహిస్తున్నట్లయితే, ఒక మనిషి రక్తం ప్రవహిస్తున్నట్లయితే ఆ యొక్క బ్యారేజ్కి అంత పెద్ద పిల్లర్స్కి నువ్వు పగులు వస్తే కేవలం 3 సంవత్సరాల లోపలనే పగులు వస్తే పగుల్ని రిపేర్ చేయాలా? అంటే నువ్వు బ్యారేజ్ కట్టినావా, గుడిసె కట్టినావా రవి? గుడిసెలో ఎలుక దవ్వుతే ఎలుక రంధ్రాలు పడితే దానికి మెచ్చుతారు ఇట్లా సిమెంట్ వేసుకొని. సరే మరి నువ్వు నీ అయ్యా నీ బావ 5 కలిసి ఒక తాబి ఇప్పిస్తాం, మేమే తాబి గంపా సిమెంట్ మేమే ఇప్పిస్తాం, మెత్తురు. మరి అది బంద్ కాకపోయి బిడ్డ ఆ పర్రెల్లో మిమ్మల్ని లేచి పుట్టి చేస్తాం. మరి ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఏం చేస్తున్నావు అంటే హైదరాబాద్లో కావతుంది అనమాట సామెత, బేగర్తా అంటే క్యాకర్తా అన్నట్టు ఉంది కథ. అది బేగర్తా అయిపోయింది మొత్తం. బీఆర్ఎస్ అంటేనే బేగర్తా. అది అంటే ఈ టూర్ యొక్క ఉద్దేశం ఏంటండి? అంటే పబ్లిక్ని గోల్ చేయడమా? ఏం తప్పు చేయలేదు అని ఒక 2 పిల్లలు కుంగిపోయినాయి, 2 పిల్లలు కుంగిపోయినాయి. అది పర్రే, చిన్న పర్రె వాచింది, దానికి ఇంత అర్థాంతం చేస్తుండ్రు, మమ్మల్ని బదలాం చేస్తుండ్రు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. హరీష్ రావు 6 అడుగులు ఉన్నాడు కానీ ఆయనకి మైండ్ కిందికి జారినట్టుంది. అసలు ఏం మాట్లాడుతుండో? మీరు గతంలో ఆ ప్రాజెక్ట్ ఏం చేసిండ్రు, ఈ ప్రాజెక్ట్ ఏం చేసిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయి ఈరోజు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉంది. కానీ ఏ ప్రాజెక్ట్ ఇంత దరిద్రంగా ఇప్పుడు లేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు చేసినప్పుడు అంత చేసిండ్రు ఇంత చేసిండ్రు, మేము చేస్తే 1.5 లక్ష అయింది, మీది చేస్తే 3 లక్షల కోట్లు అవుతుంది. అరే 10 లక్షల కోట్లు అవుతుండే రా భయ్, నువ్వు 1.5 లక్ష కోట్లు పెట్టినావు, అది ఎట్లా పర్ర భాషింది దాని కథ చెప్పాలా? ఇప్పుడు మేడిగడ్డ పక్కనే కాళేశ్వరం టెంపుల్ ఉంది, అలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు వచ్చింది. ఈ మొత్తం ప్రాజెక్ట్ మనం చూసుకుంటే మేడిగడ్డే కీలకం. ఈ వీళ్ళు మాటలు మారుస్తున్నారు. మేడిగడ్డ మొత్తం పోయింది, అది సర్వనాశనం అయిపోయింది. అంటే కాళేశ్వరం కాళేశ్వరమే అది వేస్ట్, అది మొత్తం స్కామేశ్వరం. అది ఈ తాగుబోతుడు తాగిన మైకంలో ఇంజనీర్లను పక్కకి పెట్టి ఈడేసిన ప్లాన్ అది. ఎందుకంటే తాగుబోతుడు ఎట్లుంటాడు, తాగుబోతుడు తొవ్వ ఎట్లా నడుస్తాడు, తాగిన మైకంలో ఇట్లా 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 నడుస్తాడు కదా. అది కూడా అట్లా కట్టిండు అది. అందుకే అట్లా కిందికి పడిపోయింది. అది మొత్తము ఒక 3 సంవత్సరాల లోపలనే ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, డైఫ్రామ్ వాళ్ళు తీయలేదు, కాఫర్ డ్యామ్ ఇంకా తీయలేదు, కాఫర్ డ్యామ్ అట్లే ఉందంటే కాఫర్ డ్యాము ఒక సీజన్ తర్వాత తీసేయాలి. ఈరోజు 5 సీజన్లు అయినా కానీ కాఫర్ డ్యామ్ తొలగించలేదు. ఎందుకు కాఫర్ డ్యామ్ తొలగించలేదు? నువ్వు నిర్మించినటువంటి బ్యారేజ్ అది మొత్తం నాసిరకంగా ఉంది, అది ఎప్పుడు కూలిపోతుందో మొత్తం అది ప్రాజెక్టే దొంగ ప్రాజెక్ట్ అని తెలుసు కాబట్టి నువ్వు కాఫర్ డ్యామ్ ఇప్పలేదు ఇప్పటి వరకు. మొన్న సిగ్గు శరం లేకుండా కట్టెపట్టుకుని ఇంకో కాలు కూడా ఇరిగిపోవాలి. ఆయన తెలంగాణ మొత్తం దళితం వదిలిపోతుంది. స్ట్రెచ్చర్ మీద పోయినా కానీ అదే అబద్ధాలు మాట్లాడతాడు. చింత చచ్చిన పులుపు చావదంటారు చూడు, ఆ విధంగా ఉంది కథ. మొన్న నల్గొండకు పోయేసి అంటే ఇప్పుడు నిన్న వెళ్ళిన టూర్తో ఏమన్నా రాజకీయ ప్రయోజనం పొందారనుకోవచ్చా? నేను ఏమంటున్నా, వాళ్ళు బేగర్తగా ఎత్తుకున్నారు. మొన్న కేసీఆర్ ఏమన్నాడు నల్గొండ సభలో, మేడిగడ్డకు పోతుర్రా బొందలగడ్డకు పోతుర్రా ఏం బీకుతారు అన్నాడు. ఒక 10 సంవత్సరాల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సన్నాసి మాట్లాడే భాష ఇది అన్నాడు కదా. మరి నీ కొడుకుని నీ అల్లుని అంత ఈ మెంటల్ బ్యాచ్ని ఎందుకు పంపించినావు? ఏం బీకనీకి పంపించినావు? వాడికి తాగిరమ్మన్నా వాడు పోయి ఏం చేయమన్నావు? పోయి 200 మంది పర్మిషన్ తీసుకొని 2000 మంది కోతులు దుంకుతున్నాడు బ్యారేజ్ మీద పోయి. వనభోజనానికి పోయినట్టు పోయినాడికి ఆడికి పోయి ఏం చేస్తున్నాడు? మల్లారెడ్డి చూసింది కదా, అరే గీడికీలకి ఇంత పోయింది అంత పోయింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒక బ్యారేజ్ క్రాక్ వస్తే అది ఎంత ప్రమాదం అనేది ఇంత ఇంగిత జ్ఞానం ఉండదా? అంటే వనభోజనానికి వెళ్ళారంటారు, అట్లే ఉంటుంది మరి. పోయేటాడు బస్సులో వస్తాడు, బస్సులో మొత్తం తాకుండా తినుకుంటూ పోయొచ్చిండ్రు, ప్రజలను పిచ్చోళ్ళని చేయడానికి ప్రయత్నించారు. ప్రజలు ఎవరు నమ్ముతలేడు. అందుకే కదా పోయి రాగానే ఆ పార్టీలో ఉండడానికి సిగ్గేసి జైరాబాద్ ఎంపీ వదిలేసి వెళ్ళిపోయిండు, నాగర్కర్నూలు ఎంపీ వదిలేసి వెళ్ళిపోయిండు. మొత్తం సిగ్గుదప్పిన పనులు మొత్తం సిగ్గుదప్పిపోయారు అని చెప్పేసి బేషరం అయిపోయారు. మొత్తం బేషరం, బేహయా, బేగర్త. అందుకే బి అనేది పెట్టుకున్నాను ఇప్పుడు. బీ ఫర్ బేగర్త, బీ ఫర్ బేషరం. అంతే, అలా సిగ్గు శరం ఏం లేకుండా పోయింది. ఇక అది ఏం చెప్తుర్రు, ప్రజలు నవ్వుతురు చెప్తే, ఇంత పచ్చాబద్దాలు చెప్తే. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పబ్లిక్ని గోల్ చేద్దామన్నట్టు
వెళ్ళారు. ఏం గోల్ చేస్తే ఏం కాదు ఇప్పుడు ఉమ్, వాళ్ళు చేసినటువంటి స్కామ్ అంతా అయిపోయింది. అవును. నేను ఏమంటున్నాడు, ఏం రావంటారా ఎంపీ సీట్లు? ఒక్క సీటు కూడా రాదు. అందుకేనా రేవంత్ రెడ్డి ఒక్క సీట్ రేవంత్ రెడ్డి విషయం పక్క పెట్టినా కానీ ఒక్క సీట్ గెలిచి ఒక్క సీటు కూడా రాదు. ఓకే. ఎందుకంటే ఏ విధంగా ఏమని వాళ్ళకి ఓట్లు వేస్తారు ఇప్పుడు చెప్పండి. అవును. అహంకారంతో ఇప్పుడు మానవ హక్కుల సంఘం అధికారులు ఈయన మాట వినకపోతే హెచ్ఆర్సీకి ఆశ్రయిస్తామంటుండు. అరే సిగ్గుదప్పినోడా, మా యొక్క నాయ బ్రాహ్మణ కులాన్ని మోసం చేస్తే మమ్మల్ని మోసం చేసినామని ఇదే కేసీఆర్ పైన హ్యూమన్ రైట్స్ కమిషన్లో హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇస్తే హెచ్ఆర్సీ కమిషన్ 1 సంవత్సరం అయిపోయింది, హెచ్ఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదు. గత సంవత్సరం కాలం నుంచి మానవ హక్కుల సంఘానికి, రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి కమిషన్ అపాయింట్ చేయలేదు. వందలాది వేలాది అప్లికేషన్స్ వచ్చి కంప్లైంట్లు వచ్చి అట్లనే మొత్తం కట్టలు కట్టి పక్కకు పడేసారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ కమిషన్ అపాయింట్ చేస్తే కేసీఆర్ పైన కేసు రిజిస్టర్ అయింది కాబట్టి మానవ హక్కుల సంఘంలో ఖచ్చితంగా విచారణకు వస్తుంది. ఎలా చూడాలి ఇది? ఒక్క సీట్ గెలిచి చూపి అని సీఎం అంటే మల్కాజ్గిరికి రిజైన్ చేసి ఇక్కడ చూసుకుందాం ఇద్దరు. ఒక్క సీట్ గెలవడం మల్కాజ్గిరికి రమ్మంటున్నారు కేటీఆర్. మల్కాజ్గిరికి వచ్చినా ఏ గిరికి వచ్చినా కానీ మల్కాజ్గిరి పోని దాంట్లో మతలబ్ ఏంటి రెచ్చగొట్టడంలో? ఇప్పుడు ఏం చేస్తారు, మేకపోతు గంభీరుతుంది అర్థమైందా. ఇప్పుడు బలిచిన కోడి చికెన్ సెంటర్ ముంగడ పోయి తొడగొడితే ఎట్లుంటుంది, అట్లా పోయి కాంగ్రెస్ ముంగడ పోయి తొడగొడుతున్నాడు అనమాట. పీకబట్టి కోచ్ పడేస్తే కథం అయిపోతుంది ఆడ. నువ్వు మల్కాజ్గిరి పోయినా యాదగిరికి పోయినా వీళ్ళు గెలవడం దేవుడరుగా కానీ డిపాజిట్ దక్కించుకుంటే చాలు, వీళ్ళు గెలిచినట్టే. అంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లో రావు, డిపాజిట్ కూడా రాదు. వాళ్ళ క్యాండిడేట్లో ఉరికిపోతుంది, ఇంకెవడో మొత్తం ఖాళీ అయిపోయింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్లో క్యాండిడేట్ రోజు ఒకటి ఉరికిపోతున్నాడు కదా. పెద్దపల్లి ఎంపీ వెళ్ళిపోయాయి, సిట్టింగ్ ఎంపీ. నార్కర్నూలు ఎంపీ వెళ్ళిపోయాయి, జైరాబాద్ ఎంపీ వెళ్ళిపోయాయి. ఇవి ఎవడున్నాడు? నీ డ్రైవర్లని, నీకు మందుగోళ్ళు ఇస్తాడు హ్యాపీ రావు ఉన్నాడు కదా వాడిని. అలాంటి వాళ్ళని ఇప్పుడు నిలిచోబెట్టుకోవాలి.